కూటమి ప్రభుత్వానికి రెండేళ్లైన సందర్భంగా వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం రేపు మండపేటలో నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎమ్మెల్సీ మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు తెలిపారు. రేపు మండపేట వైసీపీ ఆఫీస్ నుండి 2500 బైక్లతో మండల రెవెన్యూ ఆఫీస్ వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు. కూటమి ప్రభుత్వం పరిపాలనలో మోసపోయినా భంగపడ్డ ప్రజానీకానికి కూటమి పాలన వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని కూడా విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోరారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి ఈ నిరసన ర్యాలీ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయమని చెప్పేసి మెండపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ కూడా కోరుతున్నా. మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేపటికి 2 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా 2 సంవత్సరాలు వెన్నుపోటు దినోత్సవంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయమైనటువంటి పరిపాలనా విధానాన్ని ప్రజల ముందు ఉంచవలసినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మన మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రేపు ఉదయం 12వ తారీఖు రేపు ఉదయం 9:30 గంటల 10 గంటలకి మెండపేట వైసీపీ పార్టీ కార్యాలయానికి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ నుంచి ర్యాలీ ప్రారంభమయ్యి 1 గంటన్నర 2 గంటల్లో టౌన్ అంతా నిరసన కార్యక్రమం తెలుపుకొని మరలా పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ కార్యాలయం దగ్గర భోజనాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసాం.